సో ఇప్పుడు మీరు ఇవి చేస్తున్నారు కదా సార్, హోలిస్టిక్ డెవలప్మెంట్ కింద మేము విన్నాం ఇంకొకటి సెక్స్ వర్కర్స్ పైన కూడా మీరు ఎక్కువ వర్క్ చేస్తున్నారు విన్నారు హైదరాబాద్లో, ఈ సరౌండింగ్స్లో. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది సార్, ఎందుకు చేయాలనిపించింది? ఇది చాలా విభిన్నమైనటువంటి అంశం అండి. ఎందుకంటే నాకు తెలిసి ఏ కార్పొరేట్ కూడా అసలు ఈ సెక్టర్లో పనిచేయడానికి ముందుకు రాలేదు, చేయట్లేదు కూడా. మేము 2010లో టీశాక్స్ అంటారు, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, TSACS అనేది. సో వాళ్ళు ఒక టెండర్ లాంటిది ఇచ్చినప్పుడు ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ కోసం పనిచేయాలంటే మేము అప్లై చేసాం. చూద్దాం అంటే అది కూడా చాలా గొప్ప క్యారెక్టరే కదా అని అప్లై చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి చాలా ఎగ్జామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చాలా వాళ్ళ నుంచి మా దగ్గరికి వచ్చి మానిటరింగ్ చేశారు. చాలా అసలు మాకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదు ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మాకు అవగాహన ఉందన్నటువంటి కన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది. అంతే తప్ప నిజానికి అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ లేదు. కానీ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇద్దామని చూశారు. ఎందుకంటే కార్పొరేషన్స్లో ఈ పని చేయడానికి ముందు రావు, వచ్చారు కాబట్టి ఇద్దామని చెప్పేసి ఆ TSACS వాళ్ళు మాకు అప్రూవల్ ఇచ్చారు. అట్లా అమీర్పేటలో ఒక చిన్న ఆఫీస్ పెట్టేసి అక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. నిజానికి మొదట్లో మాకు కొత్త కాబట్టి అసలు దాన్ని మాకు ఇచ్చిన టార్గెట్ 1000 మంది ఫిమేల్ సెక్స్ వర్కర్స్. నిజానికి ఇప్పుడు ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అనకూడదు, వాళ్ళని హై రిస్క్ గ్రూప్ ఉమెన్ అన్నారు. ఈ హై రిస్క్ గ్రూప్ ఉమెన్ని తీసుకురావడం మా వల్ల కాలేదు. ఎందుకంటే మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లేడు. అప్పుడు నాకు ఐడియా వచ్చినట్లు కాదు అని చెప్పేసి ఇదే ప్రాజెక్ట్లో పనిచేసినటువంటి ఒక కుర్రోడిని నేను ఐడెంటిఫై చేసి తీసుకొచ్చాను. అతను ఇచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళని ఎక్కడ ఎతకాలి, కళ్ళు కాంపౌండ్స్ దగ్గర ఉంటారు, పార్కుల్లో ఉంటారు, లేదంటే రోడ్ల మీద ఉంటారు, బస్ స్టాండ్లో ఉంటారు. ఇట్లా మళ్ళీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళ నుంచే, ఎందుకంటే దీంట్లో కొన్ని పోస్టులు ఉంటాయి, శాలరీస్ కూడా ఉంటాయి. ఆ శాలరీస్ మీకు ఇస్తామమ్మా అని చెప్పేసి వాళ్ళలోంచి ఆ కమ్యూనిటీ నుంచి ఒక 10 మందిని తీసుకోవడము, వాళ్ళ ద్వారా ఐడెంటిఫై చేసుకుంటూ పోవడము. అట్లా ఒక 20 మంది స్టాఫ్ తోటి 1000 మంది ఈ హై రిస్క్ గ్రూప్ తోటి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాంట్లో. కానీ మెల్లగా ఎక్స్పీరియన్స్ రావడము, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో అతనికి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తుంది. ఒక 15 ఏరియాస్ మాకు ఇచ్చారు. ఆ 15 ఏరియాల పరిధిలో 8500 మంది ప్రస్తుతం మా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారండి. అది చాలా బాధాకరమైన అంశం. దాన్ని ప్రత్యేక ఆఫీస్ పెట్టాము. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళ కోసం ఒక సపరేట్ డాక్టర్ ఉంటారు. వాళ్ళకి ఏది ప్రాబ్లం చూపించుకోవచ్చు. ప్రతి 3 నెలలకి కూడా వాళ్ళకి HIV టెస్ట్ చేయించడము, అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు ఫ్రీగా ఇవ్వడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము. అలాగే వాళ్ళ వృత్తి నిర్వహణలో భాగంగా వెళ్ళినప్పుడు ఎవడో పోలీసులు లేకపోతే ఇంకోటి వాళ్ళ స్వార్థంతో కూడా పట్టుకుంటారు కావాలి. అప్పుడు మనకి అడ్వకేసీ ఉంటుంది. ఆ గవర్నమెంట్ లాయర్కి మా ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ చేస్తే వాళ్ళని విడిపించడము ఇవంతా కూడా జరుగుతాయి. అయితే ఇందులో ఇలాగే కంటిన్యూ చేద్దామా దీన్ని అంటే అనివార్యంగా మాకు ఈ పాపులేషన్ పెరిగిపోతుంది. వేరే NGOs ఎవరైతే చేయలేరో ఆ పాపులేషన్ గురించి మా మీద పడుతున్నారు. అట్లా ఇప్పుడు ప్రస్తుతం 8500 మంది ఒక రిజిస్టర్ ఉన్నారు. అయితే ఎక్కడో చోట వీళ్ళకి కూడా మనం ఏదన్నా కొత్త ఇంటర్వెన్షన్స్ ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు గత 3 ఏళ్ళుగా మేము ఏం చేస్తామంటే జీవిక అని ఒక ప్రోగ్రామ్కి రూపకల్పన చేసాం. అమ్మ మీలో ఎవరైనా ఈ వృత్తి చేయటం మీకేమి ఇష్టమై చేస్తుందని అనుకోవట్లేదు, మాకు తెలుసు అందరికీ. ఎవరైనా మీరు ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటామంటే మేము సపోర్ట్ చేస్తాం అని వాళ్ళకి అనౌన్స్ చేసాము. ప్రతిసారి ఒక 100 మందిని కూర్చోబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేయటము. అందులో 70 మంది అవుతారు, మళ్ళీ 50 మంది అవుతారు, చివరికి 10 మంది మిగులుతారు. ఎందుకంటే వాళ్ళు కొంత వాళ్ళొక ఈజీ మనీకి అలవాటు పడడం అనేది ఇంకేదని, కానీ ఒక దాంట్లో ఉంటారు, బయటికి రారని తేలిగ్గా. కానీ మెల్లగా ఇప్పుడు వస్తున్నారండి. అట్లా ఇప్పటికి మేము దాదాపు 50 మందికి పైగా చిన్న హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, టీ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, తర్వాత షూయింగ్ మిషన్స్ పెట్టుకుని బతుకుతున్న వాళ్ళు కానీ 50 మంది పైగా వాళ్ళ లైఫ్లో స్థిరపడ్డారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకి మేము స్కాలర్షిప్స్ ఇవ్వడము ఇట్లా చేయడం ద్వారా అది చాలా గొప్ప కార్యక్రమంగా నేను చెప్పొచ్చు. సార్, సో ఇవన్నీ చేస్తున్న టైంలో కూడా మీకు ఏదైనా ఒక ఛాలెంజింగ్ యాక్టివిటీ లాగా ఏదైనా అనిపించిందా సార్ లాస్ట్ 20 years ఆఫ్ మీ జర్నీలో, రామ్కీ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి? ఛాలెంజింగ్ అంటే చాలా ఉంటాయండి. నిజానికి ప్రధానంగా గవర్నమెంట్ తోటి ముడిపడి చేసేటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఆ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో 2 పార్టీలు ఉంటాయి. ఆ పార్టీ వద్దంటే ఈ పార్టీ కావాలంటే అది పెద్ద సమస్య కూర్చోండి మాకు. దాన్ని పరిష్కరించడానికి
మాదైన వేలు మేము పోతే తప్ప కాదు. అలాగే చెప్పి మేము కూడా మళ్ళీ ఇంకొక పొలిటీషియన్ అప్రోచ్ చేయమంటే మాకు వాళ్ళకి తేడా ఉండదు. అలాగే కాకుండా అందరిని కూర్చోబెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ కావాలండి. ఒక పట్టణది కాదు, కంటిన్యూస్ మనం కూర్చోబెట్టి చెప్పడం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా మార్పు వస్తుంది, చివరికి సహకారం అందిస్తారు. ఒక రోడ్డు వేసే విషయంలో కూడా ఒక చోట ఇట్లనే ఆ గ్రామాల మధ్య పెద్ద గొడవలు అయితే మేమే కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చివరికి ఒప్పుకున్నారు, ఆ రోడ్డు వేయడం జరిగింది. ఇలాంటి చాలా ఉన్నాయండి ఛాలెంజ్. ప్రత్యేకంగా అంటే ఏం కాదు, కానీ నిజానికి ఛాలెంజ్ ఉండకూడదు, మనం చేసుకోగలగాలి. ఒక సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం పరిష్కరించుకోగలగాలి. ప్రతి చోట వస్తూ రావడానికి. మీరు యాక్టివిటీస్ చేస్తున్న క్రమంలో లైక్ ఇప్పుడు అన్ని స్టేట్స్లో స్ప్రెడ్ అయినారు, చేస్తున్నారు, వర్క్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న టైంలో మీరు కొన్ని ఎన్జిఓస్ని కూడా తీసుకొని వాళ్ళతో కూడా సహకారం వర్క్ చేస్తున్నాను విన్నాను. ఇది ఎంతవరకు చేస్తున్నారు సార్? మంచి, నేను మిస్ అయ్యేవాడిని దానికి మీరు ఈ ప్రశ్న అడగకపోతే. ఏంటంటే ఇప్పుడు మేమే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కాబట్టి మేమే ఒక పెద్ద ఎన్జిఓలు అడిగి. అవును. అట్లా అని చెప్పేసి మనం కేవలం వేరే వాళ్ళని ఎంకరేజ్ చెప్తే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఎన్జిఓ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఎన్జిఓల స్థాయి ఏంటి, పాపం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఆధారపడతారు అనేది కూడా నాకు తెలుసు. సో ఈ ఉద్దేశంతో మా బోర్డులో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేద్దాం. ఉదాహరణకి ఒక అతను బెడ్ రిడెన్ పీపుల్ తోటి ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నాడు. ఒక 50 మంది ఉంటారు, అందరూ బెడ్ రిడెన్. అది అంత ఈజీ కాదు నడపడం, చాలా కష్టం. దానికి మేము వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసి నడిపించేలా ఏర్పాటు చేస్తున్నాం. అట్లా కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు ఈ గృహహింస కేసులు ఉంటుంది, అది చాలా పెద్ద ఇష్యూ అండి. భూమిక అని ఒక సంస్థ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి పాపం వాళ్ళకి సపోర్ట్ కష్టం. లాస్ట్ ఇయరే మమ్మల్ని అప్రోచ్ చేయరు, లాస్ట్ ఇయర్ చేయలేకపోయాము, బట్ ఇప్పుడు స్టార్ట్ చేసాము ఆల్రెడీ. యాక్టివిటీ మొత్తం వాళ్ళే చేస్తారండి, మేము జస్ట్ కేవలం ఫండ్ సపోర్ట్ ఇస్తాము. వాళ్ళు కొంచెం మేము మా సహకారంతో చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా ఆ యాక్టివిటీని నడుపుతున్నారు. అది చాలా సంతృప్తించేటువంటి అంశం. అయితే ఎన్జిఓస్ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా పనిచేయగలిగితే చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఇది మీరు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు కదా సార్, అయితే రామ్కి ఫౌండేషన్ తరఫున చేస్తున్నారు. సో దీనికి మేజర్ సపోర్ట్ వచ్చేసి రామ్కి కన్స్ట్రక్షన్స్ నుంచి ఉంది, గ్రూప్ కంపెనీస్. ఎస్ సార్, రామ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి చేస్తున్నారు. సో ఇవన్నీ జస్ట్ సిఎస్ఆర్ వచ్చింది కాబట్టి చేస్తున్నారా, లేకపోతే సిఎస్ఆర్ ముందు మీరు ఐఎస్ఆర్ లాగా చేశారు, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని తర్వాత నుంచి మీరు ఎన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో సిఎస్ఆర్ మ్యాండేట్ ఉండడం వల్ల మీకు పైన ఏమైనా ప్రెజర్ పడి చేస్తున్నారా, లేకపోతే మనస్ఫూర్తిగా చేస్తున్నారా ఇట్లాంటి యాక్టివిటీస్? ఇది అంటే నిజానికి ఇందులో కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజుకి కూడా నేను చెప్తానండి, సెంట్రల్ గవర్నమెంట్ ఈ మ్యాండేట్ ఆబ్లిగేషన్ ఉంది, నువ్వు ఖచ్చితంగా పెట్టి తీరాలి అని అంటే మన నెత్తిని కత్తి పెట్టకపోతే చాలా కంపెనీస్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఈ విషయాన్ని గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మా కంపెనీ అలా కాదనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. 2006లోనే స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి నిజానికి అప్పుడు more than 2% పెట్టేవాడు. ఇప్పుడు ఇంకా కనీసం బోర్డ్స్ దీనికి కొన్ని వ్యవస్థలు ఇచ్చారు కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, దే విల్ నాట్ అలొకేట్ ద సిఎస్ఆర్ అమౌంట్ more than 2% ఆన్ ద ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. కాబట్టి అంతే మేము వాడేది. బట్ ఇంతకుముందు మాకు ఆ కండిషన్ లేదు, సార్ అవసరమైతే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడు. ఈవెన్ టుడే ఈ రోజు కూడా మీకు చిన్న ఉదాహరణ, లూధియానాలో మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినది హెచ్డిఎఫ్సితో పెట్టాము. అక్కడ మాకు ఆ ప్రాజెక్ట్లో ఏసీలకి ప్రొవిజన్ లేదు. నిజానికి అప్లై చేసే రోజు మనం ఏసీలు ఎందుకు అని అనుకున్నాము, కానీ సమ్మర్లో వచ్చేసరికి పాపం పిల్లలు ఉండలేని స్థితి వచ్చేసింది. అక్కడ కొన్ని ఏసీలు కావాల్సి వచ్చినాయి, ఇంకేదో వాటర్ ప్యూరిఫైర్, ఇవన్నీ కూడా మేము రామ్కి ఫౌండేషన్ పెట్టాము. కాబట్టి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్వేస్ చెప్పేది ఏంటంటే, ఎక్కడ అవసరమైతే అక్కడ మనం ఖచ్చితంగా మనం ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాలి. అది నీకు సిఎస్ఆర్ ఎలొకేషన్ లేదా స్పెషల్ అప్రూవల్ తీసుకో, స్పెండ్ చేయి. ఇది కాబట్టి మేము మోజాన్ చేస్తున్నాము. మీరు అన్నట్టు అన్ని కంపెనీస్ కూడా ఆబ్లిగేషన్ అనడం వల్ల మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను.